కరీంనగర్లో కబడ్డీ మొదలైందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో ఎన్నికలు ఇండియా పాక్ మ్యాచ్లా ఉంటాయన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయని, 100 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీని ఓడించాలనుకుంటున్నారని ఆరోపించారు. కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఓవైసీని పంపారని విమర్శించారు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజల వద్దకు పోతే ఇవాళ ఏం జరుగుతుందన్న కరీంనగర్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ ను మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నిన్న ఓవైసీ అంటున్నారు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ మారుస్తారట, గేర్ మారుస్తారట. నేను చెప్తున్నా, ఓవైసీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ స్టార్ట్గా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటాబాయ్ చెప్పిండు, బరే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బరే బాయ్ కరీంనగర్కి వచ్చిందన్నా, ఇలా ఓవైసీ సవాల్ పిలిచిందన్నా. నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలైంది.